సాధిద్దాం సాధిద్దాం బీసీ రాజ్యం సాధిద్దాం 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 బీసీ రాజ్యం సాధిద్దాం మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా వెనుకబాటుతనంగానే ఉన్నాం. ఓట్లు మనమే అవుతున్నాయి, సీట్లు నాయకులు అవుతున్నాయి. దీనిపైన మనము త్వరలో యువతను మేలుకొల్పి ఈ రోజు తీన్మార్ మల్లన్న మనందరి కోసం ఒక సైన్యం లాగా ఒక సైనికుడిలాగా కొట్లాడుతుంది. కాబట్టి బీసీలము తెలంగాణ రాష్ట్రంలో 2,50,00,000 మంది ఉన్నాం. సీటు మాత్రము వేరే పెత్తందారుల చేతిలో పెడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా యువత మేలుకొని ఈ రోజు సమాజంలో ఈ రోజు మనకు రావాల్సిన హక్కులను మన రాజాధికారం మనమే గుంజుకోవాలి, మనం అడుకోవడం ఏంది భయ్. ఈ రోజు మన కోసం నిరంతరం పోరాడుతున్న ఒక యోధుడు ఈ రోజు ఆ దేవిపుత్రుడు రూపంలో మనకు తీన్మార్ మల్లన్న రూపంలో మన హక్కులను మనం సాధించుకోవడానికి ఎంతో మందితోటి పోరాడుతుండు. కాబట్టి మల్లన్నకు మనం అందరం ఒక సైన్యం లాగా పనిచేసి రాబో కాలంలో బీసీల రాజ్యాధికారం చేపట్టి బీసీలం అంటే మనమ తిప్పని నాయకులుగా పేరు తెచ్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరము నాకెందుకు అనుకుంటే మళ్ళొక బ్రిటిష్ కాలంలో మనం 200 సంవత్సరాలు వెళ్ళిపోయి బానిసత్వం చేసినట్టే అవుతుంది. నాకెందుకు అనుకోకుండా మన రాజ్యాధికారం మన విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజికంగా ముందుకెళ్ళినాడే మన హక్కులను మనం సాధించుకున్నాం. కాబట్టి మహిళలు సోదరులు అందరూ ప్రతి ఒక్కరు నడుము కట్టి పనిచేసి తీన్మార్ మల్లన్నకు ఒక శ్రీరాముడికి హనుమంతుడు వారధి కట్టినట్టు మనం వారధిగా పనిచేసిన రోజే ఈరోజు మనం రాజాధికారం దిశగా అడుగులు వేస్తాం. కాబట్టి ఇది అందరిది మన సమస్య, ఇది ఒక్కరి సమస్య కాదు, మన బీసీల సమస్య. కాబట్టి ప్రతి ఒక్కరు అడిగేసిన రోజే మన రాజ్యాధికారం పోతుంది, దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు తీన్మార్ మల్లన్న నిరంతరం పోరాడుతుండు. ఆయన కుటుంబం కూడా ఇడిచిపెట్టి ఈ రోజు ఈ ప్రజలే నా దేవుళ్ళు అన్నట్టు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడు ఎవరంటే తీన్మార్ మల్లన్న అని నేను గంటాపదంగా చెప్తున్నా. కాబట్టి మనం తీన్మార్ మల్లన్నకు ఒక సైన్యం లాగా ఒక సముద్రం లాగా ఉన్న రోజే అవతల చెంపపెట్టు లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ రోజు వచ్చి కండు వేసుకొని పోయినాం అన్నట్టు కాదు, ఆ కండువని ఈ రోజు రాజాధికార దిశగా అడుగులు వేసే దిశగా మనం మంచిన రోజు మనం రాజాధికారం సాధిస్తాము. జై బీసీ.